హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కదా ఈ కంపెనీ పేరు వినాయక్ స్టీల్. ఈ కంపెనీ వచ్చేసి దర్గా రోడ్లో ఉంటుంది. నిన్న నైట్ ఈ కంపెనీలో దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. నిన్న నైట్ ఒక వ్యక్తి ఇంట్లో చనిపోవడం జరిగింది. ఎలా చనిపోయాడంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఈ కంపెనీలో చనిపోవడానికి కారణాల రీజన్ ఏముంటుంది? సేఫ్టీ లేదు. ఎవరైనా సేఫ్టీ లేకపోతేనే చనిపోతారు. ఇది గ్లౌజ్ అండ్ షూస్ అండ్ మెయింటైన్ చేసి ఒక సేఫ్టీ సూపర్వైజర్ ఉండి అతను చెక్ చేసుకొని అలా ఉంటే ఎవరికి ఏ నష్టం జరగదు, ఎవరు చనిపోరు. అలాంటప్పుడు అసలు ఈ కంపెనీకి సేఫ్టీ ఉంటే అసలు ఇలాంటి సంఘటనలే జరిగాయి. ఇంతకుముందు కూడా ఈ కంపెనీలో చాలా ఇష్యూస్ అయితే జరిగినాయి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ వాళ్ళు కరెంట్ షాక్ కొట్టిన హాఫ్ అన్ అవర్ దాకా ఏ వెహికల్ రాలేదు. కరెంట్ షాక్ కొట్టిన హాఫ్ అన్ అవర్ తర్వాత వెహికల్ని తీసుకొని ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగిందని వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఈ కంపెనీకి ఒక అంబులెన్స్ అనేది ఉండాలి. కంపెనీకి ఎమర్జెన్సీ వెహికల్ ఉండాలి. ఎమర్జెన్సీ అంబులెన్స్ అయితే వీళ్ళైతే మెయింటైన్ చేయాలి కదా. అసలు చేయాలనా వద్దా ఎమర్జెన్సీ అంబులెన్స్? ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చనిపోయిన వ్యక్తి వైఫ్, ఇద్దరు పిల్లలు వచ్చి కంపెనీ దగ్గర కూర్చొని మాకు న్యాయం జరగాలని వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళిద్దరి పిల్లలు లిటిల్ యాంగిల్ స్కూల్లో చదవడం జరుగుతుంది. ఒక పిల్లోడు 4th క్లాస్, ఒక పిల్లోడు 2nd క్లాస్ అంట. వాళ్ళిద్దరి పిల్లల్ని ఇంజనీరింగ్ వరకు చదివించే బాధ్యత ఆ వినాయక్ స్టీల్ కంపెనీదే. ఆ కంపెనీ బాధ్యత తీసుకొని ఇద్దరు పిల్లల పేరు పైన మనీ డిపాజిట్ చేయాలి. ఇంకోటి వాళ్ళ వైఫ్ పేరు మీద కూడా మనీ డిపాజిట్ చేయాలి. నెలకు వాళ్ళకి ఇంత పెన్షన్ ఇస్తే వాళ్ళ రోజు గడుస్తాయి. వాళ్ళు పిల్లలు చిన్న ఉన్నారు కాబట్టి, వాళ్ళు చదువుకునే వయసు కాబట్టి వాళ్ళు పని చేయలేరు, పని చేసుకోలేరు. ఆమె ఒక్కతి వెళ్ళి జాబ్ చేసుకొని వాళ్ళిద్దరిని అయితే పోషించేది అంత శక్తి అయితే ఆమెకు ఉండదు. దయచేసి ఈ కంపెనీ సేఫ్టీ పాటించాలి. సేఫ్టీ పాటించి ఇలాంటి కారణాలకు దారి తీయొద్దని ఈ కంపెనీ అయితే కోరడం జరుగుతుంది. ఎలాగైనా ఈ ఫ్యామిలీకి అయితే న్యాయం జరగాలి, తగిన న్యాయం చేయాలి.